బైబిల్ గ్రంథంలో కూడా అదే రాయించాడు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలో దాన్ని తీసి పాడేయి, నీ ఎడమ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలో తీసి పాడేయి. హల్లెలూయా. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చబడి. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నిన్ను తగ్గించుకునే ఉండాలి. నువ్వు ఎంత పై స్థాయికి ఎదిగినా నీ స్థాయి నీకు గుర్తుకు రాకూడదు. నువ్వు ఎంత పై స్థాయికి ఎదిగినా నీ స్థాయి నీకు ఎక్కడ గుర్తుకు రాకూడదు? ఆత్మీయ జీవితం గుర్తుకు రాకూడదు. హల్లెలూయా. మోకరించడానికి, అమ్మా సాగిలపడి నమస్కారం చేయడానికి, చేతులు రెండు ఎత్తి చప్పట్లు కొట్టడానికి, రెండు చేతులు పైకెత్తి ఆకాశం వైపు దేవుని స్తుతించడానికి నీ స్థాయి కనుక అడ్డొస్తే ఆ స్థాయి నువ్వన్నా తగ్గించుకోవాలి. ఒకవేళ నువ్వు తగ్గించుకోలేకపోతే ఖచ్చితంగా దేవుడే తగ్గిస్తాడు. నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు. నువ్వు తగ్గించుకోలేదు అంటే ఖచ్చితంగా దేవుడే ఆ స్థాయిని తగ్గిస్తాడు, లేదా మొత్తానికే తీసేస్తాడు. హల్లెలూయా. కానీ భక్తి జీవితంలో ప్రాముఖ్యంగా నువ్వు నేర్చుకోవాలి. ఎందుకంటే